బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సిఏ అక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నారు. చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని చెప్పారు. కేటీఆర్, కవిత, సంపత్ కుమార్లను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రైట్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగినటువంటి అనేక క్రికెట్ అక్రమాల్లో నేరుగా కేటీఆర్, కవిత ప్రమేయం ఉందంటూ ఆయన ఆరోపించారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారంటూ ఆయన ఆరోపించారు. చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని చెప్పారు. కేటీఆర్, కవిత, సంపత్ కుమార్లను విచారించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చేసుకున్న అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హెచ్సిఏ అక్రమాల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్, అలానే ఎమ్మెల్సీ కవిత ప్రమేయం కూడా ఆయన అయితే ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే 10 ఏళ్లుగా రాష్ట్రంలో క్రికెట్ వ్యవస్థలో గుప్పెట్లో తీసుకున్నారని కూడా ఆయన అయితే మండిపడ్డారు. అయితే ఏదో ఒక సంపద కుమార్ను కూడా విచారణ పదవిలో తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు. వీరు తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆయన అయితే ఆరోపించారు. ఏదైతే వచ్చిన డబ్బులన్నిటినీ ఎక్కడికి పోయాయని చెప్పి కూడా తనైతే ప్రశ్నించడం జరిగింది. ఏదైతే తక్షణమైన సొసైటీని రద్దు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే హెచ్సిఏలో బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని చెప్పి కూడా తెలిపారు. చాలా గతంలో గురువారెడ్డి ఆక్రమణ చేసిన విషయం తెలిసింది. ఏదైతే హెచ్సిఏ గతంలో ఉన్నట్లు ప్రశ్న లేదని చెప్పి కూడా అలా ఉంటే ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి క్రికెటర్ బయటకు వేస్తారని చెప్పి కూడా గురువారెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితం అయిందని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. ఏదైతే హెచ్సిఏలో ఎవరు ప్రెసిడెంట్ ఇలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేది కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శించారు. ఏదైతే ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ప్రతి సంవత్సరం హెచ్సిఏకు 100 కోట్ల వరకు ఇస్తుందని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. దాదాపు ఇప్పటి వరకు రూపాయలు 170 కోట్లు గోల్మాల్లో జరిగిందని చెప్పేసి కూడా ఆయన అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తారు. ఏదైతే విజిలెన్స్ వారు విచారణ చేయడం, తర్వాత సిఐడి ఎంటర్ అవ్వడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏదైతే రైట్, థ్యాంక్ యూ లెనిన్.